హస్తం పార్టీకి ఆ ఎమ్మెల్యే కంట్లో నలుసులా తయారయ్యారట. పేరుకు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన మనసంతా సొంత పార్టీ బీఆర్ఎస్ పైన ఉందని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఆ ఎమ్మెల్యే ఓవైపు ప్రభుత్వ పెద్దలతో చనువుగా ఉంటూనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉండటంతో అసలు ఆయన మనసులో ఏముంది అనేది చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఆయన ఏ పార్టీలో ఉన్నారు, అసలు ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే అంశాలపై కూడా ఇటు కాంగ్రెస్ లో అటు బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోందట. తెలంగాణ కాంగ్రెస్ లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పుడు కొరకరాని కొయ్యగా తయారయ్యారట. పార్టీలో చేరిన నాటి నుంచే దానం సొంత ఎజెండాతో చేస్తుండటంతో ఆయన తీరు అంతుపట్టక కాంగ్రెస్ నేతలు ఎవరి జుట్టు వారే పీక్కుంటున్నారట. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కొంతకాలం తర్వాత కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఆయన మొదట్లో సైలెంట్ గా ఉన్న హైడ్రా గొడవలు మొదలైనప్పటి నుంచి ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు, విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా సరే ఆయన్ని ఇప్పటి వరకు హస్తం పార్టీ పెద్దలు ఎవరూ పిలిచి మందలించలేదు. హైడ్రాను తాను వ్యతిరేకిస్తున్నానని, దాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అప్పట్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు ఆయన మొన్నటికి మొన్న కంచెగచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలకు బహిరంగ మద్దతు ఇచ్చారు. అంతేకాదు మరొక అడుగు ముందుకు వేసి వరంగల్లో ఏర్పాటు చేసిన కేసీఆర్ సభ సక్సెస్ అవుతుంది అంటూ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ వ్యవహార శైలిపై హస్తం పార్టీ పెద్దల్లో చర్చ జరుగుతోందని సమాచారం. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరి అదే సమయంలో అధికార కాంగ్రెస్ ను విమర్శిస్తూ మరోవైపు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో ఆయన పాల్గొంటూ ఉండడాన్ని చూసి కాంగ్రెస్ నేతలతో పాటు బీఆర్ఎస్ నేతలు ఆశ్చర్యపోతున్నారని సమాచారం. దానం శైలి తమకు మింగుడు పడడం లేదని కాంగ్రెస్ బీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారట. పార్టీలో ఉండి ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వ అధినేత సీఎం రేవంత్ రెడ్డి కానీ, పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ దానం నాగేందర్ పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పార్టీలో చర్చకు దారితీసిందనే అనాలి. అయితే అసలు దానం నాగేందర్ మీద ఏమని చర్యలు తీసుకోవాలి అనే చర్చ కూడా ఒకటి పార్టీలో ఉందట. ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో దానం తమ పార్టీ వాడని కాంగ్రెస్ వారు క్లెయిమ్ చేస్తే అది ప్రతిపక్షానికి ఆయుధంగా మారే ప్రమాదం ఉందని, అలాగని సైలెంట్ గా ఉంటే పార్టీకి మరింత నష్టమని హస్తం నేతలు అభిప్రాయపడుతున్నారట. అయితే దానం హస్తం పార్టీలో ఉన్న మనసంతా బీఆర్ఎస్ వైపే ఉందని, అందుకే ఆయన సందు దొరికితే చాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని గాంధీ భవన్ లో నేతల మధ్య డిస్కషన్ నడుస్తోంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. పార్టీలో చేరే సమయంలో ఆయనకు మంచి ప్రాధాన్యత ఇస్తామని చెప్పడమే కాకుండా అవసరమైతే మంత్రివర్గంలో తీసుకుంటామని హామీ ఇచ్చారట. మంత్రివర్గంలోకి తీసుకోవడం మాట దేవుడెరుగు, కనీసం పార్టీలో ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదని, తన నియోజకవర్గంలో తనకు తెలియకుండానే అధికారుల బదిలీలు జరుగుతున్నాయని దానం ఆగ్రహంతో ఉన్నట్టు ఆయన అనుచరుల ద్వారా తెలుస్తోంది. అందుకే ఆయన తన అసంతృప్తినంతా ప్రభుత్వంపై విమర్శల రూపంలో వెళ్లగక్కుతున్నారట. ఏది ఏమైనా ఎమ్మెల్యే దానం నాగేందర్ హస్తం పార్టీకి కొరకరాని కొయ్యగానే తయారయ్యారని అనుకుంటున్నారు. ఆయనపై చర్యలు తీసుకుందామంటే సొంత పార్టీ నేత కాదు, సైలెంట్ గా ఉందామంటే పార్టీకి మరింత నష్టం. దీంతో ఆయన విషయంలో ఏం చెయ్యాలో తెలియక తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారని సమాచారం.